ఇంకా అప్పట్లో మేము అన్ని కరెక్ట్గా చేసుకుంటా ఆ కోవిడ్లో ఆ ఇబ్బందుల్లో చేస్తే అప్పుడు చూడండి ఆంధ్రజ్యోతి జీతం మోసం గురు జీతం రివర్స్ ఉద్యోగులకు షాక్ అంటే ఇప్పుడు బాగుందా ఉద్యోగులకు ఇప్పుడు స్వీట్గా హ్యాపీ దీపావళి ఆరోది ఏం చెప్పినారంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ప్రభుత్వ పథకాలు మీరా అండి మేము చెప్తాము ఏమేమి చేసినాం పథకాలు ఏమేం పథకాలు మీరు కాదు మీరు ఏమీ చేయలేదు మేము చెప్తాము ఏం చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అంగన్వాడీ వర్కర్లకు 7,000 అయితే జీతాలు ఇస్తున్నారో దాన్ని 11,500 చేసిన మాట వాస్తవమా కాదా దాని లబ్ధిదారులు ఎంతమంది 47,476 మంది అంగన్వాడీ వర్కర్లు మినీ అంగన్వాడీ సెంటర్లు 4,500 జీతం ఉండేది 7,000 చేస్తే లబ్ధిదారులు ఎంతమంది 6,526 మంది అంగన్వాడీ హెల్పర్లు 4,500 జీతం ఉండేది 7,000 చేస్తే లబ్ధిదారులు ఎంతమంది 45,175 మంది గ్రామ సంఘాలు సహాయకులు సంఘమిత్రాలు మరి వాళ్లకు 2,000 ఉండేది ఏకంగా 10,000 చేస్తే 28,152 మంది లబ్ధిదారులు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు 12,000 జీతం 18,000 చేస్తే 28,568 మంది లబ్ధిదారులు ఆశా వర్కర్లకు 3,000 జీతం ఇస్తుండేది జగన్మోహన్ రెడ్డి గారు 10,000 చేస్తే 41,416 మంది లబ్ధిదారులు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా రెగ్యులర్ వాళ్లకు అయ్యారు వెంటనే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 27% అయ్యారు ఇచ్చినందువల్ల 3,94,929 మంది లబ్ధిదారులు గిరిజన సంక్షేమ శాఖ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు 400 జీతం ఇచ్చేది 4,000 చేస్తే 2,652 మంది లబ్ధిదారులు హోంగార్డులు 18,000 జీతం వచ్చేది 21,300 చేస్తే 14,984 మంది లబ్ధిదారులు పాఠశాల విద్యాశాఖలో కుక్క మెల్పర్లకు 1,000 రూపాయల జీతం ఉండేది 3,000 చేస్తే 84,833 మంది లబ్ధిదారులు 108 సర్వీస్ 108 సర్వీసు 13,000 జీతం ఉంటే 28,000 చేస్తే 1,720 మంది లబ్ధిదారులు మరి అదేవిధంగా పనిచేసే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 108లో 17,500 మంది రూపాయలు జీతం ఉండే 20,000 చేస్తే 17,020 మంది లబ్ధిదారులు 104 డ్రైవర్లు 26,000 చేసి 705 మంది లబ్ధిదారులు ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు 8,000 ఉండేది 16,000 డబుల్ చేస్తే 3,800 మంది 7,02,656 మంది అవుట్సోర్సింగ్ వాళ్ళు లబ్ధిదారులు మీరా మేమండి చేసేది ఇదే కాక అవుట్సోర్సింగ్ విషయానికి వస్తే 10,117 మందిని కాంట్రాక్ట్ ఉద్యోగులను అవుట్సోర్సింగ్ కాదు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్లో 10,117 మందిని అన్ని రకాల చట్టాలు కోర్టు ఆర్డర్లు అన్నీ కూడా మరి అప్లై అయ్యే వాళ్ళను ఐడెంటిఫై చేసిన తర్వాత 3,400 మందికి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో బ్యాలెన్స్ వాళ్లకు అన్ని రెడీ చేసినాం ఇంతవరకు ఇవ్వలేదు ఎక్కడండి ఎంత అన్యాయంగా అసలు చెప్పుకోవాలంటే మీ మేనిఫెస్టోను మేము అమలు చేసినాం ప్రజలు కూడా ఎంత అమాయకులు చూడండి